నువ్వు చేయబట్టి ఇంకా బాగా చెడిపోతావు, నువ్వు తెప్పించుకుంది రాత్రి తెప్పించుకుంది కరెక్ట్ కాదా అని పక్క పని వాళ్ళు అన్నాక వీళ్ళు అన్న వచ్చిన అందరూ 4 ముఖాలు వేసుకుని వెళ్ళిపోయారు. చెప్పిన అన్న చెప్పిన పెళ్లి చేసుకున్నట్టు చేసుకుందని చెప్పిన. పాప పుట్టింది, 3 నెలల పాప పుట్టింది అని చెప్పిన. వాళ్ళ అన్నం ముగట అందరం ముగటే చెప్పిన. నువ్వు చేసిన తప్పుకు నాకు అన్నం పెట్టిన చెప్తాను కొట్టినావు, నువ్వు అన్ని చేసిన కూడా నేను భరించుకుంటా వచ్చిన, అన్ని చేసినా భరించుకుంటా వచ్చిన. నువ్వు బుడలు పట్టుకొని నచ్చినప్పుడు ఆవిడ తప్పు చేసినప్పుడు ఆవిడతో చెప్పి కదా ఇంకో పెళ్లి చేసుకోవాలి మీరు ఆవిడతో చెప్పినా మేడం. నువ్వు నాకు అన్నం పెడతలేవు, నేను ఇంకోమని తినగామని చేసుకున్నా అని చెప్పిన మేడం. చేసుకున్నాక చెప్పారా చేసుకోక ముందు చెప్పి? చేసుకుంటున్నా అని చెప్పిన. అంటే చేసుకో ముందే చెప్పారు? చేసుకో ముందుకు ఒక వారం రోజులు 10 రోజుల ముందు చెప్పిన మేడం. 10 రోజుల ముందు చెప్పి నేను చేసుకుంటున్నా, నువ్వు కేసు పెట్టుకుంటావో నువ్వు వేడికి పెట్టుకుంటావో పెట్టుకో అయ్యా నా పరిస్థితి, నన్ను అడగకుర్రి. ఒక మనిషిని ఎంక్వైరీ అయితే ఈమె చేసిన తప్పుకు వీళ్ళు అన్నేం చేసిండు, నా సెల్ చేసినట్టు గ్యారెంటీ ఎట్లా ఏర్పాటు అన్నాడు. వాళ్ళు అన్నేం చేసిండు, ఒక వేరే మనిషిని పంపించిండు ఆ మనిషి దగ్గరికి. వాళ్ళు షేన్లా ఉన్నారు. మరి చెల్లి చేయాలంటే నేను ఈడ ఎంతమంది అంతమంది చెప్పులు మెడకేసుకొని ఊళ్ళకి వెళ్ళిపోతా. అదే మరి నీ చెల్లి చేసినట్టయితే నువ్వు వేసుకుంటావు అని అడిగిన. వేసుకుంటా అన్నాడు. అన్నాక ఆడిపోయి మనిషి అడిగిండు, అలా సెల్ చేసిన నిజమంటే నిజమే అన్నాక 4 వరకున్నాడు. వచ్చిన పెద్దవాళ్ళు సభకి వెళ్ళిపోయారు. నీ సమాధానం ఏంటమ్మా? చెప్పును మేడం. ఊళ్ళో ఎన్క్వైరీ చేయరు. నాదేమంటే మీరు చెప్పుతుని కొట్టిన పడతా, నేను ఈడు ఎందుకు చేసిండు అని ఊళ్ళో మళ్ళీ రమ్మన్నా మళ్ళీ వస్తాం. ఊళ్ళోకి ఒక మనిషిని ఎంక్వైరీ చేయరు. బతికే పేర్లు ఊళ్ళే ఈడు ఆమె ఏం పని చేస్తే వీడెట్లా చేసి. మీరు రెండో పిల్లల్ని ఎందుకు అలా వదిలేశారు? ఈ మధ్యనగానే వదిలిపోయింది. ఈమెను ఎందుకు తెచ్చుకున్నారు మీరు? తెచ్చుకోవడం తప్పు కదా, మీరు చేసిన తప్పు అన్నావు చెప్పిన. అమ్మాయి అన్నది పక్క పనులు మనకి ఆల్రౌండ్ భార్య ఉంది, నువ్వు ఎట్లా వచ్చినావు అంటే ఒక 15 రోజులు మీరు ఎట్లా తెచ్చుకున్నారు ముందు చెప్పిన. మరి పెళ్ళి భార్య అయితే ఉన్నది కారా అని చెప్పిన. అన్నాక నన్ను ఇంటికి పోతే మా అన్న చంపుతాడు, మా అన్న కొడతాడు అన్నాక అయ్యో మరి ఎట్లా అనంట రామడికి వెళ్ళిన వీళ్ళు అక్కళ్ళ ఇంటికి వెళ్ళినాం. అయితే ఇప్పుడు భూమి ఈమెకి ఇచ్చిన భూమి ఉన్నది. ఒక రైతు పాలకు చేస్తుండు. పాలకు చేస్తే ఏం చేసింది, ఆయన దగ్గరకు పోయి బాపు నాకు ఒక 40,000 ఇయ్యి, నాకు 1,00,000 రూపాయలు వచ్చేది ఉంది, నేను కడతా అన్నాక మరి నీ మొగ నీకు తెలవాలి, నీ అత్త తెలవాలంటే ఎందుకు నాకు అక్కడ వచ్చేది ఉంది, డబ్బులు వచ్చేది ఉంది, నేను కడతా అన్నాక 40,000 తీసుకుంది. 40,000 వెళ్ళినా 10,000 ఇచ్చింది. ఏది పెద్దమ్మ డెలివరీ అప్పుడు 10,000 ఇచ్చింది. ఏనంటారు ఇంకా 30,000 అక్కడ ఓల కట్టింది ఒక భూపతి ఏమో ఇంకా మహిళా సంఘంలో కట్టింది. ఆయన మీద సప్లై ఉన్నావు. 50 అయిన వాళ్ళు మనకే ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన పైసలు కట్టకపోతే భూమి దున్నుకుంటాడు, ఆయన గప్స్ చేసుకుంటాడు అనుకున్నావు. అన్నాక ఆయన ఏమంటుంది, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావా అన్నది. సరే నువ్వు డబ్బులే అంటున్నావు కదా, నాయంతా 4 కుప్పేసిండు. అడిగిండు ఇచ్చేట ఇచ్చేది ఉన్నా కానీ బీరోలో పెడితే వాళ్ళే తీసుకెళ్ళారు, బాగా ఉన్న మళ్ళీ తీసుకెళ్ళాడు అంటుంది. ఇప్పుడు మీరు ఈవిడిని మీ ఇంట్లో తీసుకొచ్చినప్పుడు ఈవిడతో సంబంధం పెట్టుకున్నప్పుడు మీకు ఆల్రెడీ పెళ్ళయింది, మీ పెళ్ళ ఉంది. ఆ విషయం అమ్మాయికి చెప్పారా లేదా? చెప్పినాం.